శివారాధనలో ప్రధానమైనది అభిషేకం. మారేడు దళాలతో పూజించటం, ఒక్కో ఫలాన్ని ఆశించి ఒక్కో విధంగా శివుడిని పూజించే ఆచారం ఉన్నది. ఏ ఫలం కోసం ఏ పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనసులో ఏమీ కోరుకోకుండా పువ్వులతో పూజ చేస్తే ముక్తి లభిస్తుందని అంటారు. ధనాన్ని కోరుకునేవారు పద్మాలు, మారేడు దళాలతో పూజించాలి. అలాగే బియ్యపు గింజలతో అర్చించినా ఇదే ఫలం కలుగుతుంది. ఇంట్లో శాంతి కోసం జలాభిషేకం, శత్రునాశనానికి తైలాభిషేకం చేయాలి. మన ఆరోగ్యం కోసం 59,000 పువ్వులతో శివుడిని అర్చించాలి. సంపెంగ, మొగలి పూలతో మాత్రం శివుడిని పూజించకూడదు. ఇలా ఒక్కో పూజతో ఒక్కో కోరిక తీరుతుంది. శివరాత్రి రోజు చేసే అర్చన మరింత ఫలాన్నిస్తుందని భావిస్తారు. మహాశివరాత్రికి ముందు రోజు ఉపవాసం ఉండి పవిత్రంగా గడపాలి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయాలి. ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి. మొదటి జాములో పాలతోనూ, రెండవ జాములో పెరుగుతోనూ, మూడవ జాములో నేతితోనూ, నాలుగవ జాములో తేనెతోనూ అభిషేకం చేయాలి. ఇది చేయలేని వారు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయాలి. లింగోద్భవ సమయంలో శివుడిని దర్శించుకోవటం చాలా మంచిది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయానికి ఉపవాస దీక్ష విరమించుకోవాలి. ఇవి శివరాత్రి రోజు పాటించాల్సిన నిధులు. రుద్రాక్ష మహిమలు. రుద్రాక్షలను శివుడి ప్రతిరూపాలుగా కొలుస్తారు. ఇవి మహాశక్తివంతమైనవి. పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకగా వీటిని పేర్కొంటారు. ఇవి ధరించటం వలన అనుకున్న పనులు నెరవేరుతాయని, సమస్త దరిద్రాలు తొలగిపోతాయని, సుఖ సంతోషాలతో గడపవచ్చని భావిస్తారు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుందని విశ్వసిస్తారు. వీటిని ఋషులు భూమికి, స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రుద్రాక్షలను ధరిస్తే అవి మటుమాయమవుతాయి. అంతేకాదు, చెడు అలవాట్లకు లోనైన వారు, తాము చేసేది తప్పు అని తెలిసి వాటి నుంచి బయటపడకపోతున్న వారు వీటిని ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. నొసటన విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వారిని దర్శించుకుంటే త్రివేణి సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుందని భావిస్తారు. మునులు ఈ రుద్రాక్షను సర్వ పాపములను నశింపచేసే సరస్వతి నదితో పోల్చారు. రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఈ రుద్రాక్షమాల ధరించి శృంగారంలో పాల్గొనకూడదు. మైలపడిన వారిని తాకకూడదు. మాల ధరించి శ్మశానానికి వెళ్లకూడదు. కుటుంబ సభ్యులైనా కూడా ఒకరి మాలను మరొకరు ధరించకూడదు. చేతికి ఉంగరాలు ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు. స్త్రీలు కూడా రుద్రాక్షమాలను ధరించవచ్చు, కానీ ఋతు సమయంలో ధరించకూడదు. ధారణ విధి: సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షను తెచ్చి స్నానం చేయించి శుద్ధి చేసి శివపూజ చేయాలి. అప్పుడే వీటిని ధరించాలి. రుద్రాక్షను ధరించిన వెంటనే ఫలితం కోసం ఎదురు చూడకూడదు. ఫలితం కోసం ధరించేవారు పూర్తి విధానంతో, సాధనతో గురువు సమక్షంలోనే ధరించాలి. రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు: పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి. శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజ చేయటం మహాశ్రేష్టం. వీటిని ధరిస్తే సర్వ దుఃఖాలు తొలగిపోయి సకల సంపదలు వనగూడుతాయని స్కాంద పురాణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనేషియాలోని తిమూర్, దక్షిణాసియాలోని నేపాల్లోనూ, ఇండియాలోనూ చాలా కొద్ది చోట్ల రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.